వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది. మరి శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతాలు, ఆడపడుచుల యొక్క హడావిడి అంతా కూడా మనకి తెలిసిందే. ఈరోజు ఒక ముత్తైదు పాపం ఫోన్ చేసి అడగడం జరిగింది, శ్రావణ మాసంలో ఈసారి గురువుగారు 5 వారాలు ఉన్నాయా, ఏ వారం చేసుకోవాలి, 21, 28 అండి అని అడిగారన్నమాట. అప్పుడు నేను పంచాంగం తిరగేస్తే చూసింది ఏంటంటే, ఒక చిన్న అంటే ఇండియాలో చేస్తున్నటువంటి దానికి ఇక్కడ చేస్తున్న దానికి తేడా వల్ల సో ఇలాంటి దాని మీద వీడియో చేసినట్లయితే అందరు ఆడపడుచులకు కూడాను ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయం అనిపిస్తే కావలసినటువంటి వాళ్ళకి, ఇది ఉపయోగం అనుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరి ఇక ఆలస్యం లేకుండా అసలు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, దీని మధ్యలో ఉన్నటువంటి నియమాలేంటి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అసలు ముందుగా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అనేటువంటిది కనుక మనం గమనించుకున్నట్లయితే, శ్రావణ మాసం అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టే కదా మనకి 2వ శుక్రవారము వ్రతాన్ని చేసుకోవటము అనేటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అమెరికా ప్రధానంగా చెప్తున్నాను, ఇండియాలో వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి, బట్ అందరికీ ఉపయోగపడేలాగా చెప్తాను. ఇక్కడ అమెరికాలో చూసుకున్నట్లయితే ఆగస్టు 13వ తారీఖున శ్రావణ మాసము అనేటువంటిది స్టార్ట్ అవడం మనం గమనించవచ్చు. ఇక్కడ 13వ తారీఖు స్టార్ట్ అవుతుందన్నమాట. సో 14వ తారీఖు ఫస్ట్ శుక్రవారం అవుతుంది. అలానే 21వ తారీఖు 2వ శుక్రవారం అవుతుంది. అంటే మన అమెరికాలో వరలక్ష్మి వ్రతాన్ని 21వ తారీఖే చేసుకోవాలి. ఆ తర్వాత 28 అనేటువంటిది 3వ శుక్రవారం అవుతుంది. ఇక అక్కడ ఆగస్ట్ అయిపోతుంది. దాని తర్వాత సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్లో 4వ తారీఖు అనేటువంటిది 4వ శుక్రవారం అవుతుంది. మరి 5వ శుక్రవారం ఉందా లేదా అని ఎందుకు అడిగారంటే, ఇక్కడ 5వ శుక్రవారం 11వ తారీఖున ఆల్రెడీ శుక్లపక్ష పాడ్యమి వచ్చేసిందనమాట. కానీ ఇండియాలో అయితే 11వ తారీఖు పొద్దున కూడా, అంటే శుక్రవారం పొద్దున కూడా అమావాస్య ఉండటం వల్ల ఆ రోజు ఇండియాలో శ్రావణ శుక్రవారమే. కానీ అమెరికాలో కాదు. అమెరికాలో ముందు రోజు రాత్రిపూటే ఈ యొక్క అమావాస్య అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. కాబట్టి అమెరికాకి మాత్రం 4 శుక్రవారాలు, 5 లేవు. ఇండియాకి మాత్రం 11వ తారీఖు, సెప్టెంబర్ 11వ తారీఖు కూడాను శుక్రవారం కావడం చేత ఇండియాకి మాత్రం 5 ఉన్నాయి. కాబట్టి అర్థమైంది కదా, అమెరికాలో చేసుకునేటువంటి వాళ్ళకి కేవలం 4 శుక్రవారాలు ఉన్నాయి. 11వ తారీఖు పనికిరాదనమాట. ఇక ఆ తర్వాత మరి ఈ వారాల్లో ఏది చేసుకోవాలి అంటే, ఖచ్చితంగా 21వ తారీఖే వరలక్ష్మి వ్రతం, 21వ తారీఖే ముఖ్యమైనటువంటి వ్రతం. ఒకవేళ కుదరలేదు, దానికి ఏదైనా అడ్డొస్తుంది అనిపించింది అనుకోండి, మొదటి వారం చేసుకోవచ్చు. ఒకవేళ దానికి అనుకోకుండా అడ్డొస్తేనేమో 2వ వారం కానీ 3వ వారం కానీ చేసుకోవచ్చు. 3వ వారంలో ఇంకొకసారి ఇక్కడ గమనించుకున్నట్లయితే అష్టమి ఉందండి, ఆ రోజు నవమి ఉంది. మరి అష్టమి నవముల్లో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చా 4వ వారమైనా అని చెప్పేసి, 3వ వారమైనా అని అడిగినటువంటి వారు కూడా ఉన్నారు. 4వ వారం అనుకుంటాను. అది 4వ వారం అంటే ఖచ్చితంగా అష్టమి నాడైనా సరే, నవమి నాడైనా సరే వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందు 3 వారాల్లో కనుక కుదరనటువంటి పక్షంలో తప్పకుండా చివరిలో కూడాను ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనకి అమావాస్య అయినా కూడా తప్పులేదు. కాబట్టి ప్రధానంగా 21వ తారీఖే తీసుకోవాలి. ఇంకా దీని గురించి మీకు ఏదైనా సరే సందేహాలు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అలానే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారు, మీ ఊరి పేరేంటో కింద కామెంట్ చేస్తే ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళింది అనేటువంటి విషయాలు కూడా నాకు తెలుస్తాయి. మంగళం మహతు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి విజ్ఞానభరితమైనటువంటి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. సబ్స్క్రైబ్ చేశారు కదా.